नमः श्री यतिराजाय विवेकानंदशूरये सच्चित् सुखस्वरूपाय స్వామినే తాపహారిణే. నమస్కారం అండి. మీ గ్రామానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, సర్పంచ్ గారు మాట్లాడారు, ఎస్ఐ గారు మాట్లాడారు, ప్రిన్సిపల్ గారు మాట్లాడారు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. పెద్ద పెద్ద ఊళ్ళంతా తిరుగుతోంది రథయాత్ర, మా ఊరికి ఎందుకు వస్తుందిలే అని అనుకున్నారు అని. వివేకానంద స్వామి పేదలు, పల్లెటూర్లు వీళ్ళకి చెందినవాడు ముందుగా, తర్వాత మిగతా వాళ్ళకి. సో తప్పకుండా పల్లెటూర్లు అన్నిటికీ రావడానికి మేము ఎంత ఏ ఊళ్ళలో అయితే ఈ రథం పడుతుందో, రథం పెద్దగా ఉంటుందిగా చూసారు కదా, రథం, శంఖారావం, ఈ వెహికల్స్ ఎక్కడెక్కడికి అయితే పడతాయో అక్కడికి వెళ్ళడానికి మేము ఎప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాం. 2012 సెప్టెంబర్ 11వ తారీఖు మొదలైంది ఈ రథయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా జరుగుతుంది, సంవత్సరం దాటింది. ఈ 7వ తారీఖు 8వ తారీఖు తర్వాత ముగుస్తుంది. హైదరాబాద్ లో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, 3 రోజుల పాటు ఫంక్షన్ జరుగుతాయి. 10, 11, 12వ తారీఖులు. 12వ తారీఖు పెద్ద ర్యాలీ ఉంటుంది హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ మీద, అదంతా అరేంజ్ చేస్తున్నాం. చాలా మంది వస్తారు, అక్కడ వేలాది మంది వస్తారు. ఆ తర్వాత కూడా జరుగుతూ ఉంటుంది ఈ రథం. ఇలా మనం ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటిది ఒక రథం తయారు చేసి వివేకానంద స్వామి 150వ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఇలా రథయాత్ర జరుపుకుంటున్నప్పుడు ఇది చూసి తమిళనాడు, కర్ణాటక, యూపీ, జార్ఖండ్, ఆ ప్రదేశాలు, మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈ స్టేట్స్ లో ఉన్న రామకృష్ణ మఠాలు, మా వేరే శాఖలు కూడా ఇలాంటి రథమే సేమ్ తయారు చేయించుకొని ఆ రాష్ట్రాల్లో కూడా తిరుగుతుండడం జరుగుతుంది. మొన్న కర్ణాటకలో ఒక రథయాత్ర మొదలు పెట్టారు, వాళ్ళు అయిపోయింది కూడా. వాళ్ళు ఒక 8-9 నెలల పాటు వాళ్ళు కర్ణాటక మొత్తం తిప్పారు ఆ రథాన్ని. ఇలాగే ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుంటూ అన్ని చోట్ల. అదే రథం మళ్ళీ ఇప్పుడు గుజరాత్కి వెళ్తుంది, ఇప్పుడు గుజరాత్ లో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇది ఒక రథయాత్ర అనేది చాలా చిన్న కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమే, కాకపోతే ఇది ఒక కార్యక్రమం. ఎన్నో కార్యక్రమాలు వివేకానంద స్వామి 150వ జన్మదినోత్సవ సందర్భంగా జరుగుతున్న వాటిలో రామకృష్ణ మఠం వివేకానంద స్వామి స్వయంగా స్థాపించింది. 1897లో స్థాపించారు. రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్, ఈ రెండు లీగల్ గా డిఫరెంట్ గానీ ఆదర్శాలు ఒకటి. ఈ రెండింటికి ఆత్మ మోక్షార్థం జగతితాయచ. బ్రహ్మచారి ఆత్మచైతన్య గారు చాలా చెప్పారు. నేను చెప్పాలనుకున్న కథ కూడా చెప్పేశారు, సింహం గొర్రెల కథ కూడా చెప్పేశారు. సో ఇంకా ఏమేమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అంతకుముందు పెద్దవాళ్ళందరూ చెప్పేశారు అన్నమాట. మీకు పరిచయం చాలా చేశారు వివేకానంద స్వామి గురించి. నాకు ఈ లెక్చర్స్ లో, ఇలాంటి పబ్లిక్ లెక్చర్స్ లో నాకు పెద్దగా నమ్మకం లేదండి. ఎందుకంటే ఇలాంటి లెక్చర్స్ లో వస్తాము, వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడేసుకుంటారు, చప్పట్లు కొడతారు, జైకారాలు చెప్తారు. ఆ తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటాం అంతే. అంతకుముందు ఈ సభకు రాకముందు ఎలా ఉన్నాం, సభ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటాం. సో సభలో స్పీకర్లకు ఏం కావాలి, ఇందాక కళాకారులకు కానీ స్పీకర్లకు కానీ ఏం కావాలి, చప్పట్లు కావాలి, అంతేనా? సో చప్పట్లు కొడతాం. జై చెప్పమంటే జై చెప్తాం. ఎవరికి జై చెప్పమని చెప్తాం. ఎవరి పేరున్నా చెప్పి నేను జై చెప్పండి అంటే చెప్తారు లేదు. మన దేశంలో ఎవరికి జై కొట్టడం అంటే వాళ్ళకి కొడుతున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం, మన నాయకులు అలా ఉన్నారు అన్నమాట. కాబట్టి అంతే కదా. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు చెప్పమంటే అది బాగోదులే, ఏమైనా సభా మర్యాద కోసం చెప్తూనే ఉంటారు. సో అలా కాదు, ఆలోచించడం. ఇవన్నీ నేను ఏం చేస్తూ ఉంటానంటే, జనరల్ గా ఇంజనీరింగ్ కాలేజీలో, పీజీ కాలేజీలో, జూనియర్ కాలేజీలో, హై స్కూల్స్ లో నేను వెళ్తూ ఉంటాను. హన్మకొండలో మొన్న 10 రోజుల నుంచి నేను చాలా అన్ని కాలేజీలు, రామప్ప, SCSIT, అట్లాంటి అన్ని కాలేజీ, గ్రీన్వుడ్ స్కూల్, తర్వాత అన్ని స్కూల్స్ లో మాట్లాడాను. నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. లెక్చర్ అంటే ఏంటంటే నేను మాట్లాడుకుంటూ పోతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. మీరు ఎంతవరకు విన్నారు, ఎంతవరకు మనసులో ఉన్నది, దాన్ని ఎంతకాలం గుర్తుంచుకుంటారో, జీవితాంతం గుర్తుంచుకుంటారా లేదా, గుర్తుంచుకున్నా దాన్ని ఆచరణలో పెడతారా లేదా అనేది ముఖ్యం. పాలు తాగితే బలం వస్తుంది, తెలుసు కదా అందరికీ. పాలు తాగితే బలం వస్తుంది అని 100 సార్లు రాసుకున్నారు అనుకోండి నోట్ పుస్తకంలో, బలం వస్తుందా? కొన్ని రోజు పొద్దున్నే హనుమాన్ చాలీసా ఎలాగో చదివి గోడ వైపు తిరిగేసి పాలు తాగితే బలం వస్తుంది అని అనుకుంటే బలం వస్తుందా? రాదు. ఏం చేస్తే బలం వస్తుంది? పాలు తాగితే బలం వస్తుంది. అనుభవపూర్వకంగా ఈ జ్ఞానం తెలుస్తుంది. అలాంటి జ్ఞానం మనకు కావాలి. మిగతా అన్ని చంద్రబాబు కథ, మీరు ఇక్కడికి రాకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే. మీరని కాదు నేను అనేది. ఇలాంటి సభల్లో వస్తే మహా అయితే ఏం తెలుస్తుంది, వివేకానంద స్వామి చాలా గొప్పవాడు,
వివేకానంద స్వామికి ఇందాక ప్రిన్సిపల్ గారు అది చెప్పారు, రాముడు ఆ స్టోరీ చెప్పారు, రాముడు కనిపించారు. ఇంకెవరు శివుడు కనిపించారు అంటే శివుడు కనిపించారు. వివేకానంద స్వామి తక్కువ వయసులో చనిపోయారు. వివేకానంద స్వామికి ఒక రాజుగారు ఆయన తలని పాదపీఠంగా ఇచ్చారు. ఇవన్నీ తెలుస్తాయి. సో వివేకానంద స్వామి గొప్పవాడు. ఆయనకి మనం జైలు చెప్తాం, తర్వాత స్టాచ్యూలు పెడతాం, విగ్రహాలు పెట్టేస్తాం. రోజు వస్తూ చూస్తున్నా వివేకానంద స్వామి గొప్ప ఆయన ఉండేవాడు అని తెలుస్తుంది. అంతే. అంతకంటే మనలో ఏమి మార్పు రాదు. మనలో మార్పు రానంతకాలం దేశం మారదు. దేశం అంటే ఏంటి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న మట్ట, బిల్డింగ్సా, పర్వతాలు, నదులు, పక్షులు? ఏంటి దేశం అంటే? గట్టిగా చెప్పండి. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు. మనం ఎవరు? పశువులమా మనుషులమా? మనుషులమే కదా. అంటే మనం ఎలా ఉంటే దేశం అలాగే ఉంటుంది. మనమే దేశం, అవునా కదా. మనం సోమరిపోతులుగా ఉంటే దేశం అంతా ఎలా ఉంటుంది? సోమరిపోతుల్లాగా ఉంటుంది. మనం గొప్ప వాళ్ళైతే దేశం అంతా, మనం సాధారణమైన వ్యక్తులైతే సాధారణంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం? గొప్ప వాళ్ళలాగా ఉన్నామా? సాధారణ వ్యక్తులుగా ఉన్నాము, సామాన్యుల వల్ల ఉన్నాము. మనకి ఏం కావాలి జీవితంలో? ఏం కావాలి? స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం? కాలేజీలకు ఎందుకు వెళ్తున్నాం? గట్టిగా వాళ్ళు కూడా చెప్పచ్చు. మైకు ఇంకోటి రెడీగా ఉంది, కావాలంటే ఎవరు చెప్తారంటే నాకు సమాధానాలు చెప్పాలి. నాకు మామూలు 1 గంటకి సభ అయిపోతుందని చెప్పారు ఆత్మశక్తిని గారు. నాకు ఇచ్చినప్పుడు 12:58 అయింది, 2 నిమిషాలు. నేను ఇప్పటికీ ఆల్రెడీ 10 నిమిషాలు మాట్లాడినేస్తున్నాను. కానీ నేను ఇక్కడికి వస్తే నేను వదలనమాట. మైకాసురులో నేను ఒకడిని. ఫస్ట్ మైకాసురులు అంటే తెలుసా? మైక్ పట్టుకొని వదలరే. బకాసురులు తెలుసు మీకు, అలాగే మైకాసురుల్లో. ఓకేనా? సో ఇంకొక విన్నపం కూడా ఈ గ్రామ పెద్దలకి, వాళ్ళకి, మీకు వీలుంటే, మీకు నచ్చితే అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను. సో అంటే ఇది అందరూ ఉన్న సభ. తర్వాత ఇప్పుడు ఈ వెనక స్క్రీన్ కనిపిస్తుందా? అలాంటి స్క్రీన్ పెట్టి నేను జనరల్ గా ఏ కాలేజ్కి వెళ్ళినా మా దగ్గర ఆడియో, ఈ జనరేటర్ ఒకటి నడుస్తుంది, ఈ సిస్టమ్లు ఇవన్నీ ఒక అసిస్టెంట్ గారు వీళ్ళందరూ సెటప్ ఉంటుంది అన్నమాట ఇదంతా కాలేజ్లో. అలా వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, ఇట్లాంటివన్నీ నేను చెప్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? చాలా రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఉంది. అందులో కమ్యూనికేషన్ స్కిల్స్, డెవలప్మెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, తర్వాత స్టెప్స్ టు బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకా రకరకాలు ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు అవన్నీ పెడతాం. కానీ జనాలకి ఏంటంటే జీవితం అంటే కూడా ఎవరికి తెలియదు. బాగా చదువుకుంటారు, పెద్ద పెద్ద ఐఐటీల్లో డిగ్రీలు అవన్నీ ఉంటాయి, దాని తర్వాత ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అక్కడ ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి రారు. ఆఫీస్లో ఉన్న సమస్యలన్నీ మైండ్ లో తీసుకొచ్చేస్తారు. మైండ్ ఒక సూట్ కేసు అనమాట, మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఆ సూట్ కేసులో ఆ బరువు అంతా తీసుకొచ్చి ఇంట్లో భార్య మీద, లేదా భార్య అయితే భర్త మీద అలుగుతూ ఉండడం, పిల్లల మీద కొడుతూ ఉండడం. ఏది? అక్కడున్న ప్రాబ్లమ్స్ వల్ల. ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఆఫీస్ లో రుద్దుతారు. దానివల్ల ఏమవుతుంది? ఇంకోటి ఏంటి? సాఫ్ట్వేర్ కంపెనీలో వాటిలో ఎలా మనం గోడలు ఇక్కడ ఇటుకలతో కట్టుకుంటాం, అక్కడ వాళ్ళు గాజుతో కట్టుకుంటారు. చాలా బాగుంటాయి అనమాట గాజు మేడలు అవన్నీ. లోపలంతా ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ. వాళ్ళు అక్కడ పెద్ద పెద్దగా మాట్లాడరు, చాలా మెల్లగా. ఆ జెంటిల్ మెన్ అంటారు. జెంటిల్ అంటే ఏంటి? చాలా శుతిమెత్తగా, సున్నితంగా అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేయాలంటే పెద్ద ఏం అవ్వదు. వాళ్ళు హైర్ ఆర్ ఫైర్. ఫర్ హైర్ అని ఆటోల మీద రాసి ఉంటుంది తెలుసా? ఫర్ హైర్, FORHIRE. మీరంతా ఇంగ్లీష్ మీడియానా కాదా? తెలుగు మీడియం. హైర్ అంటే ఏంటంటే అద్దెకి తీసుకోవడం. ఫర్ హైర్ ఆటోల మీద ఫస్ట్ ముందు రాసి ఉంటుంది కదా, మీకు తర్వాత కావాలంటే చూస్తుండండి. ఫర్ హైర్ అంటే అద్దెకి తీసుకోవడం. తర్వాత ఫైర్ అంటే ఏంటంటే కాల్ చేయడం మామూలుగా, కానీ ఉద్యోగం నుంచి తీసేయడం అనమాట. అక్కడ హైర్ ఆర్ ఫైర్ అంటే వాళ్ళకి నచ్చినంత కాలం మిమ్మల్ని ఉంచుకుంటారు. నెలకి ₹1,00,000 2 లక్షలు జీతం ఇస్తారు, 2 లక్షలు. కానీ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మీతో నవ్వుతూనే చెప్తారు, ఓహో చాలా బాగా చేస్తున్నారా అని చెప్తారు. ఇవాళ రేపు పొద్దున మీరు అందరూ ఆఫీస్లోకి వచ్చేటప్పటికి నోటీస్ ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు చూసుకొని రావడం అంతే, అది మామూలుగా పద్ధతి. ఆ బోర్డులో మీ పేరు ఉందనుకోండి, మీరు ఆఫీస్ టేబుల్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీ జీతం మీకు ఎంత రావాలో మిగతా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం, ఉద్యోగం పోయినట్టే. సో అక్కడ తిట్టడాలు అట్లాంటివి ఉండవు అనమాట. చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఇవన్నీ తట్టుకోలేక, ఎప్పుడు నాకు ఉద్యోగం పోతుందో అవన్నీ తట్టుకోలేక వాళ్ళకి 28 ఏళ్ళు 29 ఏళ్ళప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. 28 ఏళ్ళు 29 ఏళ్ల వయసు గల యువకులు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవడం ఎప్పుడైనా విన్నారా అంతకుముందు? ఇప్పుడు జరుగుతుంది, న్యూస్ పేపర్లో మీకు తెలుస్తూ ఉంటుంది, అవునా కదా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మోడర్నిటీ నుంచి వచ్చే రోగాలు అన్నమాట.
సరే, మోడర్నిటీ అంటే ఈ ముందుకెళ్తున్నాం అంటుంటారు కదా, డెవలప్మెంట్ అంటుంటారు కదా. నేను ఒక విషయం చెప్తాను, మీరే చెప్పండి, న్యాయమో కాదో అన్యాయమో చెప్పండి. 100 ఏళ్ల క్రితం లేదా 200 ఏళ్ల క్రితం ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం వస్తే ఎలా జరిగేది? ఈ దేశానికి ఆ దేశానికి మధ్యలో ఒక యుద్ధ భూమి ఉంటుంది. ఆ భూమిలో ఈ దేశం వాళ్ళ సైన్యం వచ్చేది, ఆ దేశం వాళ్ళ సైన్యం వచ్చేది. వీళ్ళందరూ సైనికులు అంటే అందరూ కావాలని నా దేశం కోసం చనిపోవడానికి సిద్ధమైన వాళ్ళు, త్యాగం చేసి సిద్ధమైన వాళ్ళు వీరులు, వాళ్ళు వెళ్తారు. ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు. అక్కడ గెలిచిన వాళ్ళు ఆ 2 దేశాలని పాలిస్తారు, అంతే కదా. ప్రజలు హాయిగా ఉంటారు, ఆడవాళ్ళు, పిల్లలు, ఇంకా సైనికులుగా చేరకుండా మిగతా వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ప్రజలందరూ హాయిగా ఉంటారు. సైనికుల్లో ఉన్న వాళ్ళు మాత్రం చచ్చిపోతారు, అవునా కదా. గెలిచిన వాళ్ళు 2 దేశాలని పాలిస్తారు. వీళ్ళు గెలిస్తే ఆ 2 దేశాలని, ప్రజలు అంటే ఏంటి, ప్రజ అంటే ఏంటి, పిల్లవాళ్ళు, మన బిడ్డలు అన్నమాట. సో బిడ్డల్లాగా చూసుకుంటారు వాళ్ళు. ఎవరు వచ్చినా సరే ప్రజలందరూ హాయిగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మనం డెవలప్ అయ్యాం కదా, 1945, 1950, 1945, 50 ఆ ప్రాంతాల్లో. అప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? మనకి ఒక దేశానికి ఇంకో దేశం మీద కోపం వచ్చింది అనుకోండి, అణుబాంబు అంటారు, తెలుసు కదా. అణుబాంబుని పైనుంచి అలా ఒక విమానంలో తీసుకొచ్చి, సపోజ్ హైదరాబాద్ మీద చైనాకి కోపం వచ్చింది అనుకోండి, ఇండియా మీద, హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక అణుబాంబు వదిలేస్తుంది, ఒకటి బాంబు. అది అట్లా పైకి ఎగిరిపోతుంది అనమాట. మొత్తం హైదరాబాద్ లో ఉన్న 1 కోటి మంది 2 సెకండ్లు 3 సెకండ్లలో ఆవిరైపోతారు. బిల్డింగులు మొత్తం ఏమున్నా మీకు అసలు ఏం కనపడదు, నేలమట్టం అయిపోతుంది. ఇది డెవలప్మెంటా? మరి అదే కదా డెవలప్మెంట్ అనుకుంటున్నాం మనం. వీళ్ళు ఏం చేశారు? పౌరులు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. పౌరులు ఏమైనా తప్పు చేశారా? మిలిటరీ వాళ్ళు కొట్టుకుంటే వాళ్ళు వీరులు ఎవరో తెలుస్తుంది, అలా వస్తుంది. కానీ మామూలుగా అందరి జనాల్ని లక్షల్లోనూ కోట్లలోనూ చచ్చిపోవడానికి కదా ఇప్పుడు. సో ఇంకా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అసలు జీవితం అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, ఎందుకు చదువుకుంటున్నాం మనం, ఎందుకు చదువుకుంటున్నాం అండి? చెప్తాన్నారు కదా ఇందాక. మైక్ దగ్గర ఎవరు పట్టుకున్నారు మైకు? రమేష్ గారు. ఎవరు చెప్తారండి జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏదైనా చెప్పచ్చు, విద్య అంటే ఏంటో చెప్పచ్చు. పోనీ ఇప్పటిదాకా మీరు వివేకానంద స్వామి గురించి విన్నారు కదా, విని నేను నా జీవితంలో ఇలా మారుతానండి, నేను ఇది చేస్తానండి, ఇలా మంచి పని చేస్తానండి అని ఎవరైనా చెప్పండి. గొప్ప పనులు ఇలా చేస్తానండి, నేను ఇది అవుతానండి, తప్పకుండా అవుతానండి అని ఎవరైనా శపథం తీసుకోగలిగితే ఇప్పుడు అందరి ముందు తీసుకుంటే మంచిదే కదా. భయం, మొహమాటం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సిగ్గు, ఇలాంటివి ఉంటే ఎప్పుడు గొప్పవాళ్ళు కాలేరు, సామాన్యులుగా మిగిలిపోతారు. మన దేశం గొప్ప దేశం కావాలా లేదా? ఎవరు చెప్తారు? ఎవరైనా సరే, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ఒకళ్ళొకళ్ళు తోసుకోకండి. నువ్వు చెప్పు అని మీరు చెప్పగలిగితే చెప్పండి, అర్థమైందా? అలా నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు వాళ్ళ ప్రెజర్ మీద వీళ్ళు లేచి చెప్పిన వాళ్ళకి రేపు ఉండరుగా, ఎవరు తోయరుగా. సో ఊరికే ఇక్కడ డూప్లికేట్ నా సాటిస్ఫాక్షన్ కోసం, నా తృప్తి కోసం చెప్పడం అనమాట. అలా కాదు. ఎవరిని ఉన్నారా? చెప్పండి. వివేకానంద స్వామి గురించి చెప్తావా? నేను వివేకానంద స్వామి గురించి చెప్పేంత గొప్పదాన్ని కాదు. ఎందుకు కాదు? ఒక నిమిషం. చాలా ఇంపార్టెంట్ విషయం. మనల్ని గొప్పవాళ్ళని కాదు అని అనుకోకపోతే మీరు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? ఈ గోడ దూకాలనుకోండి, సరే ఎస్ఐ గారు మీరు ట్రైనింగ్ తీసుకుంటారా లేదా? ట్రైనింగ్ తీసుకున్నప్పుడు గోడలు దూకడాలు ఇంకా చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడాలో మీకు ఐడియా ఉండదు. చాలా సార్లు కానిస్టేబుల్ అవన్నీ పరిగెడుతూ చచ్చిపోతారు కూడా కొంతమంది. సో అంత కష్టపడాలి. లేదండి నేను దూకలేనండి అని అన్న ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, ఇంకా దూకగలను అని అనుకొని ట్రై చేసి పడిపోవడం వేరు, దూకలేనని ఇక్కడ కూర్చోవడం వేరు, అవునా కదా? మరి అలాంటప్పుడు అసలు వాడు ఎప్పుడు ఇంకా జీవితంలో ఎప్పుడు అసలు ఆలోచించలేడు. నేను గొప్పవాడు కాదని అనుకోవద్దు తల్లి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఆ అమ్మాయి ఇంత ధైర్యంగా మనందరిలో ఒక ప్రశ్న అందరికీ కలిపే వేశాను. అందరికీ సరైన ఈక్వల్ టైం ఉంది. అయినప్పటికీ ఆ అమ్మాయి లేచినప్పుడు మనం కనీసం అభినందించాలా లేదా? వెరీ గుడ్. సో నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, మనందరిలో కూడా ఉంది ఇవన్నీ, ఓకేనా? నేను అవ్వలేను అనుకుంటే అవ్వలేరు. నేను గొప్పవాడిని, నేను తప్పకుండా గొప్పవాడిని అవుతాను, నేను గొప్పవాడిని అవుతాను, నా దేశాన్ని ముందు తీసుకెళ్తాను. దేశం అంటే మనుషులు అనుకున్నావా లేదా? మరి మనం గొప్పవాడు కాకుండా దేశం ఎలా గొప్పదవుతుంది? వివేకానంద స్వామి కూడా నేను గొప్పవాడిని కాదు, నేను దేశం గురించి ఏం చేస్తాను, నేను ప్రపంచం గురించి ఏం చెప్తాను అనుకుంటే గొప్పవాళ్ళు అవుతారా? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, నేను ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతానండి ఆయన. అవునా? లాల్ బహదూర్ శాస్త్రి గారేనా? చూసి చెప్పండి. అవును. ఇక్కడ కింద ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, నా పైన.
పైన సో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన నేనేంటండి, నేను ప్రధానమంత్రి ఏంటండి, నేను అంత గొప్పవాడిని కాదు అని అనుకున్నారు అనుకోండి, అవలేరు కదా. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన పాకిస్తాన్ తో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు, మనకి జయాన్ని ఇచ్చారు. అమ్మ చెప్పండి, పర్వాలేదు అంటే గట్టిగా. నేను లైఫ్ లో జాబ్ చేసేటప్పుడు ఒక 25% పేదరిక విషవలయంలో చిక్కుకొని వాళ్ళ పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలేస్తారు కదా, అలాంటి ఏదైనా ఫౌండేషన్స్ కి నా శాలరీలో 25% ఇస్తుంది. వెరీ గుడ్, చాలా బాగా కూర్చో. వెరీ గుడ్, చాలా మంచి విషయం చెప్పింది. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు టీచింగ్ ఫిష్ అని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. టీచింగ్ ఫిష్ అంటే ఏంటంటే, ఒక మనిషికి ఆకలి వేస్తుంది అనుకోండి, ఒకటి చేపలు పట్టుకుంటున్నాడు, ఇంకొక అతను బాగా ఆకలితో వాడి దగ్గరికి వచ్చాడు. వాడి దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏం చేశాడు, ఆకలి వేస్తున్నాడుగా, సరే పోనీ ఆ బుట్టలో నుంచి ఒక చేపని అబ్బాయికి ఇచ్చాడు. అబ్బాయి తిన్నాడు, ఆకలి తీరిపోయింది. మళ్ళీ సాయంత్రం ఇతను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చాడు, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆకలి వేస్తుంది కదా. మళ్ళీ అబ్బాయి చేప ఇచ్చాడు, మళ్ళీ తిన్నాడు. మళ్ళీ రేపు పొద్దున ఆకలి వేస్తుందా లేదా? అప్పటికి తృప్తిగానే ఉంటుంది, కానీ మళ్ళీ రేపు పొద్దున ఆకలి వస్తుంది. మళ్ళీ ఇలా రోజు వస్తుంటే, బాబు రోజు నీకు ఎక్కడ పెడతాను నాయనా నేను అని అంటాడు అన్నమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, అతను ఏమడుగుతాడంటే, నాకు రోజు ఇలా మీరు పెట్టక్కర్లేదు, చేపలు ఎలా పట్టాలో నాకు నేర్పించండి, నేనే పట్టుకొని రోజు నా కాళ్ళ మీద నేను నుంచుంటానని చెప్పాడు. అప్పుడు అది నేర్పించిన తర్వాత ఏం చేశాడు, తన కాళ్ళ మీద తను నుంచున్నాడు. లేకపోతే అంతకుముందు ఆధారపడి బతకాల్సి వచ్చేది, ఇండిపెండెంట్ కాదనమాట, డిపెండెంట్ అయ్యి బతకాల్సి వచ్చేది. అవునా కదా? మనం కూడా ఒక సంస్కృతి ఉంది మన దేశంలో, ప్రస్తుతం చాలా ఘోరంగా ఉందన్నమాట. ఎవరన్నా నేను మీకు కలర్ టీవీలు ఫ్రీగా ఇస్తాము అన్నారు అనుకోండి, నాకు ఓటేసేస్తారు. నేను మీకు ఏదైనా ఇది ల్యాప్టాప్లు అందరికీ ఫ్రీగా ఇస్తాం అన్నారు అనుకోండి, ఓటేస్తారు. ఎవరైనా ఎందుకు మనకి ఫ్రీగా ఇవ్వాలి అనేది మనకి ఆత్మ గౌరవం లేదు. నేను సంపాదించుకుని నేను కష్టపడి నేను ఉంటాను, నాకు లేకపోతే లేకుండా ఉంటాను, కానీ ఎవరైనా నాకు ఎందుకు ఇవ్వాలి? అలా కాదు. మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తామంటే మనం ఇది అమ్మేసుకుంటున్నాం అనమాట. మనకున్న ఆ గొప్ప హక్కు ఏదైతే ఉందో, దేశానికి మనం చేయాల్సిన గొప్ప డ్యూటీ అది చేసుకుంటున్నాం. అలా ఉండకూడదమ్మా, ఓకేనా? సో మనం ఏం చేయగలగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. ఈ పేదలు వాళ్ళు గొప్ప వాళ్ళు అవడానికి, వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు సుఖంగా బతకడానికి వాళ్ళకి ఎలాంటి విద్యలు కావాలో ఆ విద్యలు మనం నేర్పిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మనం వాళ్ళని డిపెండెన్స్ చేయకూడదు. అందుకే స్వాతంత్రం వచ్చి 66 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా పేదరికం ఉంది. ఎందుకు ఉంది? పేదలు ఉంటే వాళ్ళు చేయాల్సిన పని మనం చేసేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ పళ్ళు ఉంటాయి, పళ్ళు ఏం చేస్తాయి, భోజనం చేసేటప్పుడు బాగా నవ్వులు లోపలికి పంపిస్తూ ఉంటుంది ఫుడ్ని. అలా కాకుండా మీరు మెషిన్ కనుక్కున్నారు అనుకోండి, చేతులకే పళ్ళు లాంటిది ఒకటి కట్టేసుకొని ఇక్కడే నవ్వులేశారు, ఇక్కడ అది లోపల వేసుకోగానే పళ్ళని ఉపయోగించకుండా మింగేస్తున్నారు, ఓకేనా? అలా 4 రోజులు చేసి చూడండి, పళ్ళకి ఏం పని ఉండదు కదా, పళ్ళు ఊడిపోతాయి. ఎందుకంటే మీరు ఒక దాన్ని ఉండి యూజ్ చేసుకోవట్లేదు. మీరు చెయ్యి ఉంటుంది అనుకోండి, ఈ చెయ్యిని 4 రోజుల పాటు అస్సలు వాడకండి, అలాగే ఉంచేసేయండి. ఏమవుతుంది తెలుసా? చెయ్యి ఇంకా పనిచేయదు. అలాగే మనం మనల్ని యూజ్ చేసుకోవాలి, ఓకేనా? ఇవన్నీ చాలా ఉన్నాయి విషయాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. జీవితం అంటే ఏంటి, మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, వివేకానంద స్వామి అంటే ఎవరు, అసలు ఆయన జీవితం ఏంటి, ఆయన 150 ఏళ్ల క్రితం ఆయన మాట్లాడిన మాటలు, ఆయన జీవించిన ఆ జీవితం ఇప్పటికీ ఎలా ప్రేరణగా ఉంది. ఇందాక సింహం గొర్రెలు కథ చెప్పారు కదా, అలా ఎంతమంది గొర్రెల్ని వివేకానంద స్వామి సింహం చేశాడు తెలుసా? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద్ ఘోష్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళందరూ కూడా మేము గొర్రెలం, మేమేం చేయగలం అని అనుకున్నారు. కాదు, మీరు సింహాలు, మీకు కావాల్సిన శక్తి అంతా మీలోనే ఉంది, మీరు ఏదైనా సాధించగలరు అని వివేకానంద స్వామి వాళ్ళకి చెప్పి, వివేకానంద స్వామి పుస్తకాలు వాళ్ళు చదివి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యి, వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని భారతదేశం మీద ప్రేమ పెంచుకుని త్యాగం చేసి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, ఓకేనా? సేవ చేసి గొప్పవాళ్ళు అయ్యారు. అలాగే మనం కూడా ఎలా చేయాలి, వీటన్నిటి గురించి మేము గ్రామ పెద్దలు ఇందాక రిక్వెస్ట్ చేస్తామని చెప్పాను కదా. రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఒక రోజు మీరు పెట్టుకోండి, ఇట్లాంటి పెద్ద సభలు పెట్టుకుంటే నేను వస్తాను, నేను ఇంకెవరైనా స్వామీజీ వస్తే మీరు ఆయన కావాలంటే మా ఫోన్ నెంబర్లు అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఒక రోజు వచ్చి అసలు కూలంకషంగా పొద్దున 3-4 గంటలు, మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 3-4 గంటలు మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారో కూడా చూస్తాం. మీ చేత మాట్లాడించి
ఉంటుందన్నమాట. లేకపోతే ఇప్పుడు మేము మాట్లాడతాం, వివేకానంద స్వామి గొప్పవాడు, వివేకానంద స్వామి గొప్పవాడు అని మనల్ని చెప్పించుకోవడానికి ఆయన రాలేదు, మనల్ని గొప్పవాడుగా చేయడానికి వచ్చాడు వివేకానంద స్వామి. మన లోపల గొప్పవాడు, మనలోనే ఒక బుద్ధుడు ఉన్నాడు నిద్రపోతున్నాడు, మనలో ఒక గాంధీ ఉన్నాడు నిద్రపోతున్నాడు, వాళ్ళని తట్టి లేపాలి మనం. బుద్ధుడు అంటే 4 కాళ్ళు 10 చేతులు ఉంటాయి, ఆయనకి లేదు. బుద్ధుడికి మనలాగే 2 కాళ్ళు 2 చేతులు అన్ని అలాగే ఉన్నాయి. బుద్ధుడికి లేదా గాంధీ మహాత్ముడికి లేదా సుభాష్ చంద్రబోస్కి వాళ్ళందరికీ రోజుకి 26 గంటలు ఉంటాయా? రోజుకి లేదు. మనకున్నట్టే 24 గంటలు వాళ్ళకి ఉన్నాయి. మరి మనకున్న అవకాశాలు మనకున్న యోగ్యతలు ఇవే వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారో మనం ఎందుకు కాలేకపోతున్నాం? ఫస్ట్ మనం అసలు ఆ రేంజ్ లో ఆలోచించట్లేదు. నేనేంటండి గొప్పవాడిని కావడం ఏంటండి, నేను ఎందుకు కాలేజీకి వెళ్తున్నాను, ఎందుకు స్కూల్కి వెళ్తున్నాను నేను చెప్పేస్తాను. మరి ఓకేనా? ఎందుకు వెళ్తున్నావు? మార్కులు తెచ్చుకోవాలి, బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే ఏమొస్తాయి? బాగా మార్కులు వస్తాయి, బాగా మార్కులు వస్తే ఏమొస్తాయి? సర్టిఫికెట్లు వస్తాయి, సర్టిఫికెట్లు ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంతో ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే నేను సొంత ఇల్లు కొనుక్కోవచ్చు, సొంత కారు కొనుక్కోవచ్చు, బాగా బతకచ్చు, నాకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. అంతే కదా? అందుకే కదా మనం చదువుకున్నది, అంతేనే కదా? అది అలా అందుకని చదువుకున్నాం. అలా కాదు, విద్యను ఆర్జించాలి, విద్యని అర్థించాలి, మనం గొప్పవాళ్ళం అవ్వాలి, విజ్ఞానం కోసం చదవాలి. ఈ విషయాలు తెలియట్లేదు. బేసిక్ గా మనం చాలా విషయాలు చాలా 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 తప్పులు చేస్తున్నాం. విద్య అంటే ఎలా ఉండాలని చెప్పారు వివేకానంద స్వామి. వి వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఇస్ ఫార్మ్డ్, ఇంటెలెక్ట్ ఇస్ ఎక్స్పాండెడ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంక్రీజ్డ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. మన కాళ్ళ మీద మనల్ని నుంచోబెట్టే విద్య కావాలి. మీరు అంతా చదువుకొని జీవితంలో ఒక జీవితం పెద్ద బాక్సర్ లాంటిది. బాక్సింగ్ తెలుసా? బాక్సింగ్ మ్యాచ్ తెలుసు కదా? బాక్సింగ్ రింగ్ లోకి వెళ్ళి మహమ్మద్ అలీ గారి పేరు విన్నారా ఎప్పుడైనా? పెద్ద ఛాంపియన్. మైక్ టైసన్ గారి పేరు విన్నారా? పెద్ద ఛాంపియన్ అన్నమాట బాక్సర్. వాళ్ళకంటే గొప్ప బాక్సర్. జీవితం ఒక గుద్దుతుంది ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది, సినిమాలు చూసి మన జీవితం కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. ఎవరు అందంగా కనిపిస్తే ఒక అందమైన అమ్మాయో అందమైన అబ్బాయో వీళ్ళ నా జీవితం అనుకుంటుంటాం. అలా ఏమని చేస్తున్నాం? మన దేశం మన ఇప్పుడు మీకు సో అవన్నీ చాలా ఉన్నాయి విషయాలు, అవన్నీ మాట్లాడుకోవడానికి ఆ రోజు సందర్భం ఉంటుంది. సో దయచేసి అలాంటిది ఆర్గనైజ్ చేస్తే నేను వస్తాను. అంతకంటే ముందు నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఈ రీల్ జీవితం ఉంటుంది కదా, సినిమా రీల్. ఆ రీల్ జీవితంలో హీరోలు కొంతమంది ఉన్నారు, హీరోలు హీరోయిన్లు, వాళ్ళందరూ. వాళ్ళలాగా మన జీవితం ఉండదు. మనది రియల్ లైఫ్. రీల్ అంటే తెలుసు కదా, REEL. ఇది రియల్ లైఫ్. వాళ్ళని చూసి వాళ్ళని అభినందించడం అభిమానించడం తప్పని నేను అనట్లేదు. కాకపోతే నేను 9.5 ఏళ్ల క్రితం నేను మీలాగే స్టూడెంట్ అనమాట. కాలేజీలో స్కూల్లో అవన్నీ చదువుకుంటుంటాను. జానీ అనే ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది, తెలుసు కదా మీకు అందరికి. ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు నేను పేపర్లో ఏం చదివానంటే, ఆయన వీరాభిమాని ఒక ఆయన సినిమా రిలీజ్ అయింది నా అభిమాన హీరో అని చెప్పి ఆయనకి ఆనందం తట్టుకోలేక ఒక పొట్టేల్ని కోసి చంపి ఆ పొట్టేలు రక్తం 2-3 లీటర్లు తాగేశాడు. తాగేసిన తర్వాత ఆ రక్తం తన లోపల ఉన్న రక్తం కలవక చచ్చిపోయాడు. ఇది పేపర్లో వచ్చింది. ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేదు. అదే పిచ్చండి అంటుంటారు, అదే ప్రేమ అండి, అదే పిచ్చండి అంటుంటారు. అది నాకేమంటో అర్థం కావట్లేదు. ఎవరైనా అదే ఇప్పుడు చాలా మంది హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ తో నేను మాట్లాడుతుంటాను అనమాట, వేలాది మందితో. సో నాకు ఇలాంటి కొన్ని తెలుస్తుంటాయి. మీ మామూలుగా ఎలా గడుపుతుంటారు. ఏదో డైలాగ్ ఉంది కదా ఈ మధ్య సినిమాల్లో, నాకు తెక్కుంది ఇంకేటో ఉంది, తర్వాత ఏంటంటే దానికి ఒక లెక్క ఉంది. నాకు తెక్కుందని ఒకవైపు ఒప్పుకుంటూ ఉంటే తర్వాత మళ్ళీ దానికి ఒక లెక్క ఉందంటే ఎలా ఒప్పుకుంటారో నాకు అర్థం కాదు. ఒక జోక్ చెప్తానే. ఒక వ్యక్తి ఇలా నడుస్తూ వెళ్తున్నాడు, ఇలాగే ఒక గోడ పక్కన పెద్ద వాళ్ళ ఊర్లో పెద్ద గోడ ఉంది. ఆ గోడకి అటువైపు మెంటల్ హాస్పిటల్ ఉంది. ఆ విషయం తెలుసు, వాళ్ళ ఊరే అది. వాళ్ళ ఊర్లో ఆ పక్కన అటువైపు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. అక్కడ అటువైపు ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. ఏంటంటే 13 అంటే తెలుసుగా మీ నెంబర్లు వచ్చి కదా, 13 అనమాట. 13 అని అందరూ అరుస్తున్న ఒక 50 మంది 60 మంది కలిసి అరిస్తే ఎలా శబ్దం వస్తుందో వస్తుంది. ఇతను పోతున్నాడు కదా, ఏంటి వీళ్ళు ఇలా అరుస్తున్నారు అని, ఏంటో అందరు కలిసి అరుస్తున్నారు, ఒకటే అరుస్తున్నారు, సరే చూద్దాం అని చెప్పి ఆ గోడలో చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో ఇలా పెట్టి చూస్తుంటే అటువైపు నుంచి ఒక పుల్ల వచ్చి తన కన్నుని పొడిచింది అనమాట. ఇప్పుడు అని అనుకున్నాడు అనమాట. అనుకోగానే 14 అని వాళ్ళందరూ అటు నుంచి లెక్క మొదలెట్టారు. అంతకుముందు 13 అన్నారు కదా, ఇప్పుడు 14 అంటున్నారు. ఎందుకు? వీడు 14 వాడు. అంతకుముందు 13 సార్లు ఇలాగే చేశారన్నమాట.
ఇప్పుడు మామూలుగా తిక్క ఎవరికి? తిక్క లోపల ఉన్న వాళ్ళకి. వాళ్ళకు లెక్క కూడా ఉంది, ఉందా లేదా? 13, 14 అవన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్ కి తిక్కలోడు ఎవడయ్యాడు? ఎవరు తిక్కవలసిన చూడటానికి వెళ్ళినవాడు వీడయ్యాడు. అవునా కదా? వాళ్ళకి ఆ విషయం తెలుసు, వాళ్ళకి దిక్కు ఉంటుంది. మెంటల్ హాస్పిటల్ పక్కన వెళ్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఊరే అది. అయినా సరే వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కనుగోడు. అలాగే మన జీవితాలు, మనం రియల్ సినిమా హీరోలు వాళ్ళ దాంట్లో ఇది ఒక ఎగ్జాంపుల్ అమ్మా. ఇది కాదు, నేను ఇలా 3, 4, 5 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. అవి చెప్పిన తర్వాత మొన్న ఈ మధ్య న్యూస్ లో ఏంటంటే వైజాగ్ నుంచి ఒక అమ్మాయి తన వీరాభిమానం ఒక హీరో గారు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మాయి కాలేజ్కి వెళ్తానని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్కి వెళ్ళిపోయి మెడలో తాళం వేసుకొని ఆ సినిమా హీరో ఎవరైతే ఇష్టమో ఆ హీరో వాళ్ళ ఇంటి దగ్గర వాచ్మెన్ గారి దగ్గర నువ్వు తలుపు తీ, నాకు ఆయనకి పెళ్లి అయిపోయింది, నేను ఆయన భార్యనే చెప్తుంది అనమాట. తలుపు తీనమ్మా, ఇట్లా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసుకుంటావు అని ఎంతసేపు చెప్పినా కుదరలేదు. నువ్వు బతిలాంటిది. దాని తర్వాత బెదిరిస్తుంది. ఏమనంటే మా ఆయనతో చెప్పి నీ ఉద్యోగం బిగిస్తాను జాగ్రత్త, తీ తలుపు అంటుంది. సో అలా తీయలేదు. సో తర్వాత ఇతను ఇంకా చికాకు కొట్టి పోలీసులు ఫోన్ చేస్తే ఆడ పోలీసులు వాళ్ళు వచ్చారు, తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మ నాన్నల గురించి తెలుసుకున్నారు. ఫోన్ చేస్తే వైజాగ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మాయి. అలా కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోలు చాలా మంది ఉన్నారు. రియల్ లైఫ్ అంటే వాళ్ళు రియల్ లైఫ్ సినిమా రియల్ లైఫ్ హీరోలు. రియల్ లైఫ్ హీరోలు వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళని చూసి మనం ఏమేమి నేర్చుకోవాలి, పట్టుదల ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా చేసుకోవాలి, టెనాసిటీ అంటే ఏంటంటే ఒక లక్ష్యాన్ని పట్టుకున్న తర్వాత అది ఎప్పుడు మనం వదలకూడదు అనమాట. గట్టి పట్టేసుకోవాలి. ఫిజికల్ తో గట్టిగా అతికిచ్చేస్తే ఎలా ఉంటుంది? అవన్నీ ఎలా బాగా మీకు కళ్ళ కట్టినట్టు చూపించడానికి స్క్రీన్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట, నేను బాగా గుర్తుండడానికి. ఓకే, కానీ ఇప్పుడు అవన్నీ కుదరదు. ఓకే, సో అందుకని అలాంటి ట్రైనింగ్ అవన్నీ ఇచ్చేటప్పుడు బాగుంటుంది. సో ఒక పెద్ద కుక్క, బాగా బలమైన కుక్కకి రాత్రి వీధిలో ఒక దొంగ దొరికాడు అనుకోండి, దొంగ పట్టుకుంటుంది అనుకోండి, వదులుతుంది అది? మంచి క్వాలిటీ బిస్కెట్ ఇస్తామమ్మా, కుక్క బిస్కెట్, ఇంత మొత్తం ప్యాకెట్ ఇచ్చేస్తానంటే వదులుతుందా? వదలదు. ఇంత మాంసం ముక్క ఇస్తానంటే వదులుతుందా? వదలదు. ఏం చేస్తే వదులుతుంది? ఏం చేసినా వదలదు. ఎందుకు వదలదు ఆ కుక్క ఆ దొంగని? విశ్వాసం. దానికి తెలుసు నాది కుక్క జన్మ, నాకు మనుషులు రోజు నాకు భోజనం పెట్టేది, నన్ను పెంచుకునేది, ప్రేమగా చూసుకునేది నేను దొంగల్ని పట్టుకుంటానని. నా జీవితానికి ఉద్దేశం ఇదే, నా జీవితానికి లక్ష్యం ఇదే. నేను ఈ దొంగని ఇప్పుడు అదే అలాంటి నా జీవితానికి లక్ష్యాన్ని పట్టుకున్నాను. ఇప్పుడు ఈయన వదిలేస్తే నేను కుక్కగా ఎందుకు పనికిరాను, కుక్క అని అనిపించుకోవడానికి నేను పనికిరాను, నేను కుక్కల్లో కుక్కను అవుతాను అని దానికి అర్థం అవుతుంది. అవునా కదా? అది ఎందుకు, అది ఇంకా దాని కుక్కని ఎలా పిలుస్తాం మనం? సో దానికి తెలుసు అనమాట. అందుకని తిట్టినా కొట్టినా చంపేసినా అది ఆ దొంగను అక్కడ పట్టుకునే చచ్చిపోతుంది కానీ వదలదు నిజమైన కుక్క. అవునా కదా? మనిషి కూడా తను పెట్టుకున్న లక్ష్యాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే ఆ లక్ష్యం ఏమనుకుంటుంది, ఆ దొంగ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఇది ఎప్పుడు వదిలేస్తే అప్పుడు పారిపోదాం అనుకుంటుంటాడు. అవునా కదా? అలాగే లక్ష్యం కూడా మనం ఏదైతే అనుకున్నామో, గొప్పవాళ్ళు అవుదామని అనుకున్నామో, ఆ లక్ష్యం కూడా పారిపోతుంది. ఓకే, దాన్ని టెనాసిటీ అంటారు. ఆ కుక్క ఎంత గట్టిగా పట్టుకుందో, ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే అసలు వదలకుండా పట్టుకుందో, దాన్ని టెనాసిటీ అంటారు. సరే, ఇవన్నీ విషయాలు చెప్పాల్సి ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలు మనకి లేకపోవడం వల్ల మన జీవితంలో మన అసలు జీవితంలో మనం ఏమీ చేసుకోవట్లేదు గొప్పవాళ్ళు కావాలని. మీలో అబ్దుల్ కలాం అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? అబ్దుల్ కలాం గారు అంటే ఎంతమందికి ఇష్టం చేయొద్దండి? నా తెలుగు అర్థమవుతుందా? అబ్దుల్ కలాం గారు అంటే ఎవరికి ఇష్టం లేదా? ఓ వెరీ గుడ్. సరే, నాకు ఇష్టం అండి. ఒకరికి ఇష్టం, నాకు ఇష్టం అండి. అబ్దుల్ కలాం గారు మన పూర్వ రాష్ట్రపతి గారు, తెలుసు కదా? ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే స్మాల్ ఎయిమ్ ఇస్ అ క్రైమ్ అని చెప్పేవాళ్ళు. అంటే ఒకళ్ళు కలెక్టర్ గా అయ్యే శక్తి ఉంది వాళ్ళకి, కానీ ఆయన ఒక బ్యాంక్ లో క్లర్క్ ఏదో అయిపోయి చాలు నా జీవితానికి నాకు లక్ష రూపాయలు జీతం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది చాలా అంటున్నాడు అనుకోండి, నష్టం అతనికి కాదు దేశానికి. అవునా కదా? మన జీవితం మన సొత్తా, ఎవరి సొత్తు? ఆ విషయం ఎవరికి తెలియదు. మన జీవితం దేశం ఆస్తి, దేశపు సొత్తు. మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము లేదా తక్కువగా వినియోగం చేసుకుంటున్నాము. మనం గొప్పవాళ్ళం కాకపోతే దేశానికి నష్టం. అవునా కదా? సునామీ వచ్చినప్పుడు జపాన్ లో రైలు పట్టాలు కొట్టుకుపోయాయి, సెల్ ఫోన్ టవర్లు కొట్టుకుపోయాయి. ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ఆఫీస్ లో ఉన్నారు, ఒక ఊరికి దాటి వెళ్ళాలన్నమాట. ఇల్లు వేరే ఊళ్ళో ఉంటుంది. సో అక్కడ భార్య బిడ్డలు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి సునామీ వచ్చేసినప్పుడు, సడన్ గా వస్తుంది కదా, తెలుసుకోవడానికి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయట్లేదు ఆ కాలంలో. అలా ఉన్నప్పుడు రోజుకి 50 ట్రైన్లు వస్తే రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయాయి కదా, 5 ట్రైన్లు 6 ట్రైన్లే వస్తున్నాయి ఆ రైల్వే స్టేషన్ లో. అప్పుడు కూడా అంత కష్టమైన పరిస్థితుల్లో అప్పుడు ఎంతో మంది జామ్ అయిపోతారు కదా రైల్వే స్టేషన్ లో వెళ్ళడానికి.
ఎంతో తహతహలాడుతూ ఆ టైంలో కూడా రైల్వే స్టేషన్ లో జపాన్ వాళ్ళు లైన్ లో క్యూలో ట్రైన్ ఎక్కారు. వాళ్ళకి వాళ్ళు పోలీసులు వెనక నుంచోనో ఎవరో వాచ్మెన్ పెట్టుకునో అలా కర్ర పెట్టుకొని చేయలేదు, వాళ్ళు ఎక్కారు. ఎందుకండి ఇలా చేస్తున్నారు? ఇంత కెలామిటీ వచ్చింది, ఇంత ఘోరంగా జరుగుతుంది. మామూలుగా అయితే మిగతా దేశాలు ఎలా ఉంటుంది, చాలా ఘోరంగా ఉంటుంది, అవునా కదా? సో అప్పుడు ఎందుకంటే అంటే అమ్మో నేనే దేశం అండి, నేను ఎలా ప్రవర్తిస్తే నా దేశం మీద అలాంటి పేరే వస్తుంది, నేను అలా చేస్తాను, మా దేశంలో అందరూ పౌరులు ఒకటే, ఒక పౌరుని దాటుకొని నేను ఎలా వెళ్తాను ముందు, అతను హక్కు అది అని ఆ జపాన్ వాళ్ళు చెప్పారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. వాళ్ళ దేశభక్తి, అది దేశభక్తేనా కాదా? దేశభక్తి ఉంటే లోపల ఎక్కడ మనకి దేశభక్తి ఎప్పుడు బయటకు వస్తుందమ్మా? దేశభక్తి ఉందా లేదా ఇక్కడ? దేశభక్తి ఎంతమంది ఉందో పోని చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎత్తాల్సిందే, లేకపోతే మళ్ళీ కష్టం కదా. దేశభక్తి ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఆగస్టు 15th లేదా జనవరి 26న లేదా క్రికెట్ ఆడుతున్నప్పుడు మన వాళ్ళు గెలవబోతున్నారు లేదా ఓడిపోతున్నారు, ఆ టైంలో వస్తుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది? ఇంకెప్పుడు రాదు. మిగతా టైంలో ఎక్కడ ఉంటుంది? లోపలెక్కడో ఉంటుంది. అక్కడ పెద్ద అల్మరా ఉంటుంది, దానికి ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లో దేశభక్తిని పెట్టేసి తాళం వేసేసాం, మర్చిపోయాం. తాళం ఎక్కడ పెట్టామో మర్చిపోయాం అనమాట. అలా కాదు. దేశభక్తి నిజంగా ఉన్నవాడు ఎలా ఉంటాడంటే వాడు మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, చేసే ప్రతి చేత, దాంట్లో దేశభక్తి వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇలాంటి దేశభక్తి మనకు కావాలి. ఇప్పుడు మన దేశంలో పేదరికం ఉందా లేదా? అవినీతి ఉందా లేదా? అవిద్య ఉందా లేదా? సరైన హక్కులు, సమానమైన అవకాశాలు లేకుండా ఉన్నాయా లేవా? ఇప్పటికీ అవన్నీ సమస్యలు అయితే వాటిని పరిష్కరిస్తే మనం ఒకవేళ పోనీ మీలో ఒకళ్ళు పేదరికాన్ని పరిష్కరించేశారు, మీరు ఒకళ్ళు అవినీతిని మొత్తం నిర్మూలన చేసేసారు అనుకోండి, మీరు గొప్ప వాళ్ళు అవుతారా లేదా? మనకి అంతకంటే ఇంకేమైనా కావాలా? కానీ అందరికీ మీలో గొప్ప వాళ్ళు ఎంతమంది అవుతారు చేతులు ఎత్తండి. ఎంతమంది అవుదాం అనుకుంటున్నారు? ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారో చేయబెట్టండి. ఫ్రీగా ఎవరైనా తీసుకెళ్లి చేతింపేసారు. ఫ్రీగా ఢిల్లీలో గొప్ప వాళ్ళు అనే కుర్చీ ఉంటుంది, ఫ్రీగా మనల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. కూర్చోగానే మనం గొప్ప వాళ్ళు అయిపోతాం అనుకుంటే అంతకంటే భ్రమ, భ్రాంతి, మాయ ఇంకోటి లేదు. అలా మనల్ని ఎవరు ఏమి చేయరు. గొప్ప వాళ్ళు అవ్వాలంటే, గుర్తింపు రావాలంటే ప్రపంచానికి అంత సేవ చేసి పెట్టాల్సిందే. మనం ఎంత గుర్తింపు, మీరు బజార్లోకి వెళ్ళి 5 రూపాయలు ఇస్తే 10 రూపాయల వస్తువులు ఎవరైనా ఇస్తారా? 6 రూపాయల వస్తువులు ఎవరైనా ఇస్తారా? 5 రూపాయల వస్తువులే ఇస్తారు. 4 రూపాయల వస్తువులు అయితే నవ్వుకుంటూ ఇస్తారు, ఎందుకంటే 1 రూపాయి వాడికి మిగులుతుంది కాబట్టి. అలాగే ప్రపంచం, ఈ జీవితం మనతో, ఈ ప్రపంచం అంతా ఒక బిజినెస్ చేస్తోంది. మనం ఈ ప్రపంచానికి ఎంత సేవ చేసి పెడితే అంతే గుర్తింపు వస్తుంది, అంతకంటే ఎక్కువ గుర్తింపు రాదు. మనం గొప్పవాళ్ళు కావాలంటే మనకి గుర్తింపు ఉండాలి కదా. ఇప్పుడు మీలో ఎవరైనా ఉన్నారనుకోండి, సందీప్ గారు ఎవరో ఒక పేరు చెప్పండి పని. సరే, సందీప్ గారు ఎవరో ఉన్నారనుకోండి ఇక్కడ, ఆయనకి 100 ఏళ్ల తర్వాత ఈ ఊర్లో విగ్రహం పెట్టి అక్కడ అందరూ ఆ టైంలో అందరూ వచ్చి ఇలాగే మాట్లాడి సందీప్ గారు అడుగుజాడల్లో మనం నడవాలి అని అనుకున్నాం అనుకోండి, అందరూ అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు సందీప్ గారు గొప్పవాళ్ళు అయినట్టనే కదా. మరి అంత గుర్తింపు రావాలి అంటే అంత సేవ చేసి పెట్టాలి. ఒక ఆదర్శానికో తన దేశానికో అంత సేవ చేసి పెట్టాలి. సేవ చేయడం, త్యాగం చేయకుండా ఎవరైనా సేవ చేయగలరా? త్యాగం చేయకుండా ఎవరైనా సేవ చేయగలరా? నాకు మాట్లాడాలి తల్లి, చేయలేరు. ధైర్యం, పిరికి వాళ్ళు ఎప్పుడైనా త్యాగం చేయగలరా? చేయలేరు. కాబట్టి గొప్పవాళ్ళు అవ్వాలంటే సేవ చేయాలి, సేవ చేయాలంటే త్యాగం చేయాలి, త్యాగం చేయాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ప్రేమ నుంచి వస్తుంది. ఎలా వస్తుందో చెప్తాను చూడండి. ఒక తల్లి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 2 కుక్కలు మొరుగుతాయి. మొరగంగానే ఆ తల్లి అమ్మో ఈ కుక్కలు నాకు వెంటబడతాయేమో అని భయపడిపోయి పారిపోతుంది. అదే తల్లి మరుసటి రోజు ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు బయట నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తే అరుపులు ఏంటో చూడటానికి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూస్తుందంటే తన బిడ్డ బయట ఆడుకుంటున్నాడు, ఒక పులి మెల్లగా ఆ బిడ్డ దగ్గరికి వస్తుంది ఎత్తుకుపోవడానికి. అప్పుడు ఏం చేస్తుంది తల్లి? అమ్మో పులి వచ్చిందని పారిపోతుంది ఇంట్లోకి. ఏం చేస్తుంది? ఆ బిడ్డని కాపాడడానికి పులినైనా ఎదిరించడానికి సిద్ధమవుతుంది, ఎదిరిస్తుంది, బిడ్డను కాపాడుతుంది. అవునా కదా? మరి అదే తల్లి అంతకు ముందు రోజు 2 వీధి కుక్కలు అరిచాయని చెప్పి భయపడి వెళ్ళిపోయిన తల్లి అంత ధైర్యం ఎలా వచ్చింది మరుసటి రోజు? ఆ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల ధైర్యం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇందాక ఏమని చెప్పాము? గొప్పవాళ్ళు అవ్వాలంటే సేవ చేయాలి అంత అని చెప్పాము. సేవ చేయకుండా ఎవరైనా గొప్పవాళ్ళు అయితే నాకు ఒక పేరు చెప్పండి. లేదు కదా? సో గొప్పవాళ్ళు అవ్వాలంటే సేవ చేయాలి, సేవ చేయాలంటే త్యాగం చేయాలి, త్యాగం చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుంచి వస్తుంది. ప్రేమ నిస్వార్థత నుంచి వస్తుంది. స్వార్థంగా అంటే ఏంటంటే, స్వార్థపరులు అంటే ఎవరిని అంటారు? నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా తల్లిదండ్రులు వీళ్ళు బాగుంటే చాలు, మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా నాకు అనవసరం అని అనుకునే వాళ్ళు
స్వార్థపరులు. అలా కాదు, నిస్వార్థపరులు అంటే ఎవరండి? 10 కుటుంబాలకి నేను సేవ చేస్తాను అంటే, దేశంలో 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 10 కుటుంబాలకి నేను సేవ చేస్తాను. 10 కుటుంబాల్లో నా కుటుంబం కూడా ఒకటి కాబట్టి దానికి కూడా సేవ జరుగుతుంది, మంచిగా బాగానే ఉంటుంది. 10 మందికి నేను మేలు చేస్తాను, ఆ 10 మందిలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు కూడా మేలు జరుగుతుంది అని అనుకొని అందరికీ నిష్పక్షపాతంగా అందరూ నా వాళ్ళు అని అనుకుంటూ సేవ చేసేవాడు, వాడు నిస్వార్థపరుడు. ఓకేనా? సో ఈ నిస్వార్థపరులు కాకుండా స్వార్థపరులు ఎప్పుడైనా గొప్పవాళ్ళు అయ్యారని ఒక్క పేరు చెప్పండి నాకు. స్వార్థపరులు ఎప్పుడైనా గొప్పవాళ్ళు అయ్యారా? లేదు. కాబట్టి మనందరికీ ముందు కావాల్సింది ఏంటంటే నిస్వార్థత. నిస్వార్థత నుంచి ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. ప్రేమ నుంచి ధైర్యం వస్తుంది. ధైర్యం నుంచి త్యాగం చేసే శక్తి వస్తుంది. త్యాగం నుంచి సేవ చేస్తారు. త్యాగం చేసిన వాళ్ళు ఏం చేసినా అది సేవ అవుతుంది. ఇవన్నీ ఉన్నవాళ్ళు మరి సేవ చేస్తారు. సేవ చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. ఇది గొప్పవాళ్ళు కావడానికి కావాల్సిన ఫార్ములా. ఈ 5 గుర్తుంచుకోవాలి: నిస్వార్థం, ప్రేమ, ధైర్యం, త్యాగం, సేవ. ఇవి లేకుండా ఎవరు గొప్పవాళ్ళు కారు. ఓకేనా? అయ్యారు అంటే ఏదో డబ్బులు పెట్టో మీడియా వల్ల దేని వల్ల వాళ్ళకి వాళ్ళు తెప్పించుకున్న వాళ్ళు అనమాట. ఓకేనా? వాళ్ళకి వాళ్ళు అదే దాన్ని కొనుక్కున్న వాళ్ళు కీర్తిని. ఓకే, అలా కాకుండా వీళ్ళు గొప్పవాళ్ళు. ఇవన్నీ మన భారతదేశ యువతలో లోపిస్తుంది కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఇంకా ఇలా మాట్లాడుకుంటుంటే చాలా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, వివేకానంద స్వామి అవతార పురుషుడే కావచ్చు, ఆయన అంత గొప్పవాడే కావచ్చు. బుద్ధుడు ఉన్నాడు, మనకి రాముడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ ఉన్నారు, వీళ్ళందరూ గొప్ప వాళ్ళే. కానీ వాళ్ళందరూ అంత కష్టపడి ఇందాక చెప్పారు కదా, ఒక అబ్బాయి చెప్పారు, ఏం చెప్పారు, శ్రీరామకృష్ణ ఏం చెప్పారు వివేకానంద స్వామి గురించి? నువ్వు నారాయణుడి సాక్షాత్తు నువ్వు ఇక్కడికి వచ్చావు, వాళ్ళని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చావు అని చెప్పారు. వాళ్ళంత కష్టపడి వాళ్ళు అవతరించింది ఎందుకు? ఈ మానవ శరీరంలో మనల్ని తీసుకెళ్ళి ఒక ఒక చీమ అగ్గిపెట్టలోనే ఉండాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని బంధించాం అనుకోండి, దానికి అది కూడా బంధనమే, దానికి కూడా కష్టంగానే ఉంటుంది. కానీ మనల్ని తీసుకెళ్ళి ఒక అగ్గిపెట్టలో బంధించేస్తే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది, అంత చిన్నగా చేసేసి. అవునా కదా? అంత గొప్ప వాళ్ళు వాళ్ళ మానవ శరీరం ధరించి వాళ్ళు ఆకలి, దప్పిక, ఇలాంటివన్నీ, రోగం, ఇవన్నీ అనుభవిస్తూ, మృత్యువు, వీటన్నిటిని మనలాగే అనుభవిస్తూ ఇక్కడ ఉండడం వాళ్ళకి అంత కష్టంగా, అంత బంధనంగా ఉంటుంది అనమాట. అది కూడా ఎందుకు చేశారు? మనందరి మీద ప్రేమతో, నిష్కల్మషమైన ఏమి రీజన్ లేని కరుణతో మన మీద వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? మనం కూడా అరే మీరు కూడా ఇలా గొప్పవాళ్ళు కావచ్చు అని చూపించడానికి వాళ్ళు అంత గొప్పవాళ్ళే చూపించారు. వివేకానంద స్వామి ఎంత కావడానికి ఎంత కష్టాలో ఆయన అంత లెవెల్లో పడ్డాడు. మన కష్టాలు వస్తే బాగుంటుందా బాలేదా? కష్టాలు వస్తే బాగుంటుందా? చెప్పండి. వెనక కష్టాలు వస్తే బాగోదా? ఎవరికైనా కష్టాలు కావాలా? నేను ఇస్తాను నిజంగా. కానీ ఒక్క వ్యక్తిని నాకు చెప్పండి కష్టపడకుండా గొప్పవాడైన వాడు. కష్టం వల్లే గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. గొప్పవాళ్ళు ఎవరైనా ఎలా అయ్యారండి అంటే, నేను చాలా సుఖం అనుభవించానండి చిన్నప్పటి నుంచి, అందుకని గొప్పవాడిని అయ్యానని అంటాడు ఎవరైనా? లేరు. బ్రూస్లీ తెలుసా? పోనీ బ్రూస్లీ తెలుసా తెలీదా? మీకంటే నాకే మంది వీళ్ళందరి గురించి తెలుసు అనుకోండి. సో బ్రూస్లీ గారు ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి టెలిస్కోప్ తో చూస్తే ఏమవుతుంది? దూరం కనిపిస్తుంది. అవునా కదా? టెలిస్కోప్ లో దూరంగా ఉన్న దగ్గరగా కనిపిస్తుంది. దానికంటే ఒక వ్యక్తి యొక్క అశ్రువుల వల్ల, అంటే తన టీయర్ డ్రాప్ ఏమంటారు, తన కన్నీటి చుక్కలోంచి ఇంకా దూరం చూడొచ్చు అని చెప్పాడు బ్రూస్లీ. అంటే ఆ బాధ వల్ల వాడికి అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి, ఇదంతా ఏంటి. కష్టాలు ఎందుకు వస్తాయి? మనల్ని గొప్పవాళ్ళుగా చేయడానికి వస్తాయి. ఓకే, హర్డిల్స్ లేదనుకోండి, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ ఒక సీతాకోక చిలుక ఎలా తయారవుతుంది, బటర్ఫ్లై ఎలా, దానికంటే ముందు ఏమంటారు, దాని క్యాటర్పిల్లర్ ఏమంటారు? క్యాటర్పిల్లర్ ప్యూపా నుంచి, గొంగళి పురుగు నుంచి అది సీతాకోక చిలుక అవుతుంది కదా. ఆ కకున్ ఉంటుంది, దాన్ని చీల్చుకొని బయటికి రావాలి. అవునా కదా? క్యాటర్పిల్లర్ అది సీతాకోక చిలుక అయ్యే ముందు దాన్ని ఒక గూడులాగా ఉంటుంది, దాన్ని చీల్చుకొని అది బయటకు వస్తే అప్పుడు సీతాకోక చిలుక అవుతుంది. అవునా కదా? అతను ఏం చేశాడు? ఒక చిన్న పిల్లవాడు స్టూడెంట్, అది పాపం కష్టపడుతోంది బయటికి రావడానికి, అదంత కష్టపడుతోంది, దాన్ని పాపం హెల్ప్ చేద్దామని ఏం చేశాడు? దాన్ని వీడే తీసేసాడు అనమాట. దాన్ని వాడు తీసగానే అది ఈజీగా బయటకు వచ్చేసింది. బయట రాగానే దానిది సరిగ్గా ఎగరలేకపోతుంది, పడిపోతుంది. ఎన్నిసార్లు వీడు ఎగరేసినా అది పడిపోతుంది. అదేంటని వాళ్ళ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఎందుకు ఇలా జరిగిపోతుంది, నేను దానికి హెల్ప్ చేస్తాను, ఇది పాపం ఇలా అవుతుంది, ఏం చేసావు హెల్ప్ అని చెప్పినప్పుడు ఏం చేసాడో చెప్తే అరే నువ్వు దాన్ని జీవితం మొత్తం అది అంగవైకల్యంతోనే ఇప్పుడు ఉండాలి, అది ఎందుకు అది ఎగరలేదు ఈ జీవితంలో అని చెప్పాడు వాళ్ళ మాస్టర్ గారు. ఎందుకు అంటే
అది చేయాలి. అది అలా కష్టపడి అలా బయటకు రావడంలోనే దానికి ఉన్న ఆ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, దానికి ఉన్న రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి బలపడతాయి. ఆ బలంతోనే, ఆ రెక్కల బలంతోనే అది ఎగరగలదు. నువ్వు దానికి ఆ పని నువ్వు చేసి పెట్టేశావు. ఇప్పుడు అది చేయాల్సిన ఆ రెక్కలకి బలం రాలేదు, మరి ఇంకా ఆ రెక్కల బలం రాకపోతే అది ఎలా ఎగురుతుంది అని చెప్పాడు. అప్పుడు ఎగరదు. అలాగే మీ కష్టాలు ఎవరైనా మేము తీసేసుకుంటాం, మీరు సుఖంగా ఉండండి ఎవరైనా చెప్పారనుకోండి, మీరు అలాగే అంగవికలాగా ఉండిపోతారు జీవితం మొత్తం. అర్థం చేసుకోండి. మనం ప్రజలకి పేదరికంలో ఉన్న వాళ్ళని పర్మనెంట్ గా వాళ్ళు పేదరికం నుంచి బయటకు రావడానికి ట్రై చేయాలి, కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇంకా అవి ఇస్తే ఇవి ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పేదలుగానే ఉండిపోతారు. బాగా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకేనా? మనం దానికి ఏదైనా మనం చేయగలగాలి, అవన్నీ ఆలోచించాలి, దానికి బుద్ధిబలం ఉండాలి, మనసు ఉండాలి. వివేకానంద స్వామి ఏం చెప్పారంటే, హిమ్ ఐ కాల్ ఎ మహాత్మన్ హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్, అదర్వైజ్ ఈజ్ అ దురాత్మన్. ఎవడి హృదయం అయితే పేదవాడి కష్టాన్ని చూసి రక్తం స్రవిస్తుందో వాడే మహాత్ముడు, లేకపోతే వాడు దురాత్ముడు అని చెప్పారు వివేకానంద స్వామి. ఇక్కడ మధ్యలో రకం ఏం లేదు, మధ్య రకం ఏం లేదు. దురాత్ముడైనా కావాలి, మహాత్ముడైనా కావాలి, అంతే. అది మనకు ఉండాలి. మన చిన్నప్పటి నుంచి మీరు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నారా లేదా? ప్రతిజ్ఞ చేశారా? ఎన్నాళ్ళు? 10 ఏళ్ల పాటు ప్రతిజ్ఞ చేశారు. రోజు ఎందుకు చేశారు చెప్పనా? నేను చెప్తాను ఎందుకు చేశారు. చెప్పకపోతే బాగోదు కాబట్టి, టీచర్లు తిడతారు కాబట్టి. అందరూ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు, నేను కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నేను చెప్పినా చెప్పకపోయినా ఇక్కడే కూర్చోవాలి, క్లాస్ లో కూర్చుంటే మళ్ళీ తిడతారు, ఇక్కడే నుంచోవాలి, సో అందరితో పాటు అంతా పోలేదో అని చెప్పాం కాబట్టి మన దేశం ఇలా ఉంది. లేకపోతే ఈ అధికారంలో నాయకులు 1962లో మన ఆంధ్రదేశస్తుడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆంధ్ర అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు వాడు ఆ ప్రతిజ్ఞ రాశాడు. మొత్తం కంట్రీలోనే అది ప్రతి స్కూల్లోనూ ప్రతిజ్ఞ ప్లెడ్జ్ ఇంగ్లీష్ లో ఉంటుందన్నమాట. అందరూ చేస్తారు. మరి చేస్తున్నప్పుడు మరి నిజంగానే నా భారతీయులు అందరూ నా సహోదరులు, నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని అనుకుంటే, వాళ్ళకి 100కి 30% మంది ఇప్పటికీ వాళ్ళ ఆకలికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరిగ్గా గుడ్డ లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి పైకప్పు లేక, సరైన అవకాశాలు, సమానమైన హక్కులు లేకుండా వాళ్ళు అలవాటిస్తూ ఉన్నప్పుడు మనకి నిద్రలో వస్తుంది, అన్నాల సహిస్తుంది అంటే నిజంగా మనం వాళ్ళని బ్రదర్స్ సిస్టర్స్ అనుకోవట్లేదు, వాళ్ళని మనం సోదర సోదరి మనం అనుకోవట్లేదు. ప్రతిజ్ఞ కాదు, అది ఫేక్ అన్నమాట. ఊరికే మనం నాటకాలు ఆడాము. ఆ నాటకాలు ఆడకుండా అప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞని సత్యం చేయాలంటే, మనం ధర్మపరాయణులుగా ఉండాలంటే జీవితం మొత్తంలో దాన్ని మనం ఆచరించి చూపించాలి. ఆచరణ కష్టమే, కష్టపడకుండా ఎవరు గొప్పవాళ్ళు అవ్వలేరు. కుంతీదేవి ఉందో తెలుసా? తెలుసు కదా, కుంతీదేవి కృష్ణుని ఎప్పుడో ఏం ప్రార్థించారు తెలుసా? నాకు ఇంకా కష్టాలు ఇవ్వు అని ప్రార్థించేది. ఎందుకో తెలుసా? కష్టాల్లోనే నాకు నువ్వు గుర్తుంటావు అని చెప్పింది. మనకి కష్టం వస్తేనే లక్ష్యం గుర్తుంటుంది. ఎప్పుడు సక్సెస్ అనుభవించిన వాడికి ఓటమిని తీసుకునే శక్తి ఉండదు. విన్స్టన్ చర్చిల్ తెలుసా? బ్రిటిష్ ప్రధానమంత్రి. ఆ టైంలో వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు, ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. ఆయన్ని మొత్తం జర్మనీ వాళ్ళందరూ వచ్చేసి బ్రిటన్ ఆక్రమించేసేసి ఒక్క లండన్ ని పూర్తిగా చుట్టుముట్టేశారు వాళ్ళు. 1 సంవత్సరం పాటు లండన్ నగరం అంటే వాళ్ళ రాజధాని సంవత్సరం పాటు వీళ్ళ దిగ్బంధంలో ఉంది, జర్మనీ వాళ్ళ దిగ్బంధంలో. కానీ వాళ్ళు ఓడిపోయారు, జర్మనీ వాళ్ళు ఓడిపోయారు. లండన్ వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి జర్మనీ వాళ్ళని లాస్ట్ లో ఓడించారు. ఆ టైంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఈయన ఉన్నారు, ఎవరు? విన్స్టన్ చర్చిల్. ఆయన స్ఫూర్తిదాయకమైన లెక్చర్లు అవన్నీ రేడియోలో వినే వాళ్ళందరూ అంతగా వాళ్ళని ఎదుర్కోగలిగారు, జర్మనీ వాళ్ళని. ఆయన ఏం చెప్పారంటే, సక్సెస్ ఈజ్ అ జర్నీ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ లూజింగ్ ఎంతూజియాజం. ఓటమి నుంచి ఓటమికి ఉత్సాహం తగ్గకుండా ప్రయాణించడమే సక్సెస్, సాఫల్యం అని చెప్పారు ఆయన, గెలుపు అని చెప్పారు. ఓకే, సరే, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మన భారతీయ యువత కూడా, మీరందరూ కూడా గొప్పవాళ్ళు అవుతాము, నేను తప్పకుండా అవుతానని అనుకోండి. వినయం ఈ విషయంలో అవసరం లేదు మనకి. వినయం అంటే ఏంటి? నేను అందరికంటే చండాలుండండి, దరిద్రుండండి ఇలా అనుకోవడం వినయమా? నేను ఏదైనా సాధించే శక్తి నాకుంది, నేను ఒక సింహం ఎప్పుడైనా అబద్ధం అంటే చూసారా మీరు? ఎప్పుడైనా సింహానికి మోసం చేయాల్సిన అవసరం వస్తుందా? కుట్రలు కొనాల్సిన అవసరం వస్తుందా? నక్కకు వస్తుంది, తోడేలకు వస్తుంది, అవునా కదా? ఎందుకు? వాడికి శక్తి లేదు, వాడికి ధైర్యం లేదు. మనం సింహాల్లా బతకాలి. ఇప్పుడు మన దేశంలో సింహాలు ఎక్కువ ఉన్నాయా, నక్కలు ఎక్కువ ఉన్నాయా? అందరికీ తెలుసు. మళ్ళీ సీక్రెట్లన్నీ అందరికీ తెలుసు. మన దేశంలో ఒరిజినల్ నాయకులు ఉన్నారా, డూప్లికేట్ నాయకులు ఉన్నారా? అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏం చేయరు దాని గురించి. ఏం చేయకపోతే ఏమవుతుంది? ఇలాగే ఉంటాం. మనకు కావాల్సింది ఏంటి? మన బతుకులు మనం హాయిగా బతికితే చాలు, అంతే.
మనకు అమెరికా అబ్బాయి వస్తాడు, పెళ్లి చేసుకుంటారు. లేదా ఇంకెక్కడో నేను వెళ్ళి అమెరికాలో ఇంకేదో పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను, అయిపోయింది. మన గురించి తప్ప మనం ఇంకో దాని గురించి ఆలోచించకపోతే మనకి జంతువులకి తేడా ఏంటంటే నాకు అర్థం కాదు, నాకు నిజంగా అర్థం కావట్లేదు. జంతువులు కూడా అవే ఆలోచిస్తాయి, జంతువులు కూడా పిల్లల్ని కంటాయి, జంతువులు కూడా అన్నం తింటాయి, నిద్రపోతాయి, ఇవన్నీ చేస్తాయి. గొప్పవాళ్ళు అవ్వాలండి, లేకపోతే ఎలా? మీరు గొప్పవాళ్ళు అవ్వడం అనేది దేశంకి అవసరం. అది మనం గొప్పవాళ్ళు అవ్వడం మనకి ఎన్నో వ్యక్తిగతంగా మనకి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, దేశానికి అవసరం ఎంతో ఉంది. అది అవడం ఎలా అని వివేకానంద స్వామి చెప్పారు. ఇప్పుడు ఆ లాస్ట్ లో వివేకానంద స్వామి ఇలా ఈ కొంతమంది గొర్రెలందరినీ సింహాలు చేశారని చెప్పాను కదా, మహాత్మా గాంధీ వాళ్ళందరినీ ఎలా చేశారో నేను వాళ్ళందరూ వివేకానంద స్వామి గురించి ఏమన్నారో ఒక్కొక్క లైన్ చెప్పుకుంటూ ముగిస్తారు ఈ ప్రస్తుతానికి ఈ రోజు. ఓకేనా? వివేకానంద స్వామి మహాత్మా గాంధీ ఏం చెప్తున్నారంటే వివేకానంద స్వామి గురించి, నేను వివేకానంద స్వామి రచనలు, ఆయన జీవితం, సందేశం క్షుణ్ణంగా చదివాను. చదివిన తర్వాత నా దేశం పట్ల నాకున్న కొద్ది ప్రేమ 1000 రెట్లయిందని చెప్పారు. గాంధీ మహాత్ముడికి అంతకుముందు దేశం పట్ల కొంత ప్రేమ ఉండేది, ఆ ప్రేమ 1000 రెట్లయిందంట. ఏం చేసి? వివేకానంద స్వామి సాహిత్యం చదివి, వివేకానంద స్వామి పుస్తకాలు చదివి. ఇప్పుడు మనం ఇంకొక ఫార్ములా అనుకున్నాం, గుర్తుందా? ఫార్ములా ఏంటది? గొప్పవాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేయాలంటే త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను? ప్రేమ నుంచి వస్తుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ గొప్పవాడైనా కాదా? ఆయన గొప్పవాడు అవ్వాలంటే ఆయన దేశానికి అంత సేవ చేస్తేనే అంత గొప్పవాడయ్యాడా లేదా? తక్కువ సేవ చేస్తే గొప్పవాడు అవుతాడు, అంత గొప్పవాడు అవుతా లేదు. అంత గొప్పవాడు అవ్వాలంటే అంత సేవ చేశాడు. అంత సేవ చేశాడంటే అంత త్యాగం చేశాడు. అంత త్యాగం చేశాడంటే అంత ధైర్యవంతుడు అనమాట మహాత్మా గాంధీ. అంత ధైర్యం అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను? ప్రేమ నుంచి వస్తాయి. ఆ ప్రేమ గాంధీకి ఎక్కడి నుంచి వచ్చింది? వివేకానంద స్వామి రచనలు చదివి వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాడు. మరి మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్, జాతికి పిత అయితే వివేకానంద స్వామి ఎవరు? గాడ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్. మరి మహాత్మా గాంధీకి ఆయన దేశభక్తి నూరు పోసాడు. సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే, నేను చిన్నప్పటి నుంచి వివేకానంద స్వామి పుస్తకాలు చదివాను, ఎంత గొప్పవాడిని నేను. నాలో మీరు ఏ కోశానైనా ఏ కొంచెమైనా గొప్పతనం కానీ మంచితనం కానీ చూస్తే అది వివేకానంద స్వామి నుంచి నాకు వచ్చింది. వివేకానంద స్వామి ఈనాడు బతుకుంటే నేను వివేకానంద స్వామి దగ్గర పాదాక్రాంతి ఉండే, ఆయన పాదాల చెంత ఉండి శిష్యుని అన్ని నేర్చుకుంటూ ఉండేవాడిని వివేకానంద స్వామి దగ్గర నుంచి అని సుభాష్ చంద్రబోస్ చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే, అసలు భారతదేశం గురించి తెలియాలంటే ఎవరైనా సరే వివేకానంద స్వామిని చదివితే చాలు, భారతదేశం గురించి తెలిసిపోతుంది. మూర్తి భవించిన భారతదేశం వివేకానంద స్వామి అని చెప్పారు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారంటే, మేము గొర్రెలం, బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం తెలుసా? ఎన్ని దేశాల్లో ఉండేదంటే వాళ్ళ సామ్రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడో సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అంటే అటువైపు ఇటువైపు భూమికి అన్ని వైపులా వాళ్ళ సామ్రాజ్యం ఉండేది. అంత సామ్రాజ్యం ఉంది. మనం బానిసలం, మన దగ్గర ఏముంది, మనం బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదిరించలేము అని నిరాశ నిస్పృహలు వీటన్నిటికీ లోనయ్యి మేమేమీ చేయలేము, మనం ఆర్డినరీ పీపుల్, సామాన్యులమే అని అనుకునే టైంలో అని ఎవరెవరు అనుకుంటున్నారంట? జవహర్లాల్ నెహ్రూ గారి ఆయన తరం వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎవరు? వీళ్ళందరూ అనమాట. ఓకే, వాళ్ళందరూ అనుకుంటున్న టైంలో వివేకానంద స్వామి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన ప్రసంగాలు మాకు ఒక సింహ గర్జన లాగా వినిపించాయి. మా మనసులకి మేము నిరాశ నిస్పృహలతో ఉన్న మా మనసులకి ఆ వివేకానంద స్వామి సందేశం ఒక టానిక్ లాగా పనిచేసి మేమందరం లేదు మేము సింహాలము అని వాళ్ళు తెలుసుకొని ఆత్మవిశ్వాసం తెచ్చుకొని దేశం మీద ప్రేమ పెంచుకొని ధైర్యంతో త్యాగం చేసి సేవ చేసి మేము గొప్పవాళ్ళం అయ్యాము. అలాగే భావి భారత, ఇదంతా ఎవరు చెప్తున్నారు? నెహ్రూ చెప్తున్నారు. అలాగే భావి భారత పౌరులందరూ వివేకానంద స్వామి పుస్తకాలు చదివి గొప్పవాళ్ళు అవుతారు, దేశానికి సేవ చేస్తారని ఆశిస్తున్నారని ఆనాడు జవహర్లాల్ నెహ్రూ చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఏం చెప్పారో చెప్పి ముగిస్తాను. సర్వేపల్లి రాధాకృష్ణ అందరికి తెలుసు కదా? ఓకే, ఇంకొక విషయం చెప్పండి నాకు అంతకుముందు. మీ అందరికీ టీచర్స్ డే తెలుసా? టీచర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 5. ఎందుకు? సర్వేపల్లి రాధాకృష్ణ గారే బర్త్డే. చిల్డ్రన్స్ డే తెలుసా? ఎప్పుడు? ఎందుకు? జవహర్లాల్ గారి బర్త్డే. ఫ్రెండ్షిప్ డే ఉంటుంది తెలుసా? ఫ్రెండ్షిప్ డే తర్వాత వికలాంగుల దినోత్సవం, లేకపోతే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇవన్నీ ఉంటాయి. ఫిబ్రవరిలో ఇంకో రోజు వస్తుంది, అదేదో ఏంటో అవన్నీ తెలుసు మీ అందరికి. కానీ మీరంతా ఎవరు? మీరు టీచర్లా, స్టూడెంట్లా, చిల్డ్రన్సా? మీరు చిల్డ్రనా? మీరు పిల్లలా? బాలల దినోత్సవం అయితే మీకు కాదు, అవునా కదా? మీరు టీచర్లా పోనీ కాదు. మరి మీరంతా ఎవరు? యువతులు, అవునా కదా? యువజనం మీరంతా. మరి మనకు రోజు ఉండాలిగా, ఉందా? ఉందని వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు చేసేయండి. మరి మనకు రోజు లేదా కదా మిగతా వాళ్ళందరిది? మరి రోజు మనకు ఉంటే బాగుంటుందా లేదా? ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చేతులు ఎత్తండి. మరి యువకులకు రోజు లేకపోతే యువకులకి ఎట్లా చేయొద్దండి.
ఉంటే బాగుంటుంది అంటే చేయొద్దండి. దానికి ఎత్తారు దీనికి ఎత్తారు అన్నమాట. నోటా అంటారు, నన్ ఆఫ్ ది అబో, పైన కింద ఏ సమాధానం కాదు. అది ధైర్యం ఉండాలమ్మా మనకి. మనం చేసిన తప్పైనా రైట్ అయినా సరే ఏదో ధైర్యం ఉండాలి. మనం ఇప్పుడు ప్రధానమంత్రి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి లెటర్ రాసామనుకోండి, మరి మాకు యువతకంటూ ఓ దినం కావాలి కదా, దాన్ని ఇవ్వండి అని రాసామనుకోండి, వాళ్ళు వారం రోజుల్లో అక్కడి నుంచి రిప్లై వస్తుంది. ఏమని వస్తుంది? మీ జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి అని వస్తుంది. ఏమైనా ఎందుకు అంటే జనవరి 12 వివేకానంద స్వామి జన్మదినం అయినా జనవరి 12వ తారీఖుని వివేకానంద స్వామిని భారతీయ యువతకు అందరికీ ఆదర్శంగా చూపిస్తూ భారతదేశ ప్రభుత్వం 1984లో జనవరి 12వ తారీఖుని భారతీయ యువజన దినోత్సవంగా డిక్లేర్ చేసింది. జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డే మన రోజు. కానీ యువతకు తెలియదు ఆ విషయం, ఎంతో మందికి తెలియదు, కొంతమందికే తెలుసు. అవునా? మనం ఆ స్టేజ్ లో ఉన్నాం అనమాట. సరే, మొత్తం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏది? చైనా. అత్యధిక యువజనాలు ఉన్న జనాభా గల దేశం ఏది తెలుసా? భారతదేశం. ఇదే ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంకా 40 ఏళ్ల పాటు ఇదే పద్ధతి కొనసాగుతుంది. భారతదేశంలోనే యువత యువకుల జనాభా ఎక్కువ ఉంటుంది ప్రపంచం మొత్తంలోనే. 15 నుంచి 35 ఏళ్ల లోపల ఉన్నవాళ్ళు. అవునా కదా? ఒక దేశం ముందుకెళ్ళాలంటే ముసలివాళ్ళు ముందు తీసుకెళ్ళగలరా? చిన్నపిల్లలు ముందు తీసుకెళ్ళగలరా? ఎవరు తీసుకెళ్ళగలరు? యువకులే తీసుకెళ్ళగలరు. అలాంటిది మన దేశంలో ప్రపంచంలోనే అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు మన దేశం ఇంకా ఎక్కువ ముందుకెళ్ళాలి కదా, ఎక్కువ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళందరికీ ఎవరిని ఆదర్శంగా భారతదేశ ప్రభుత్వం నిలిపింది? వివేకానంద స్వామిని. ఆ వివేకానంద స్వామిని అడుగుజాడలో నడవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మనం గొప్పవాళ్ళు అవుతాం, దేశం గొప్పదవుతుంది. లాస్ట్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఏం చెప్పారో వివేకానంద స్వామి గురించి చెప్పి వెళ్ళిపోతాను. 1962 ఆ ప్రాంతాల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి 2వ రాష్ట్రపతిగా ఉదయించారు. ఆయన తర్వాత వివేకానంద స్వామి విగ్రహం ఒకటి చెన్నైలో ఆవిష్కరించడానికి చెన్నై వెళ్ళినప్పుడు, మెడ్రాస్ నగరం వెళ్ళినప్పుడు మెరీనా బీచ్ లో అక్కడ వివేకానంద స్వామి విగ్రహం ఓపెన్ చేసి బాగా మాట్లాడి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఒక మంచి విలేకరులు ఒక మంచి ప్రశ్న వేశారు. ఏమనంటే, అయ్యా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మీరు గాంధీ, సుభాష్ చంద్రబోసు, నెహ్రూ వీళ్ళందరూ స్వాతంత్రానికి ఎంతో స్వాతంత్ర సమరయోధులు, వీరే చాలా గొప్ప నాయకులు మాకు. కానీ మీరు వివేకానంద స్వామి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, అసలు మీలాంటి వాళ్ళకి వివేకానంద స్వామికి తేడా ఏంటని అడిగారు. మంచి ప్రశ్న అయినా కాదా? అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇంగ్లీష్ లో ఏం చెప్పారంటే, తర్వాత నేను తెలుగులో చెప్తాను, ఏం చెప్పారంటే, లీడర్స్ లైక్ వివేకానంద లివ్ ఎటర్నల్లీ ఇన్ ది సోల్ ఆఫ్ ఇండియా, వి మియర్లీ ఎగ్జిస్ట్ ఆన్ ది సాయిల్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. వివేకానంద స్వామి లాంటి అత్యున్నతమైన గొప్ప నాయకులు భారతదేశపు ఆత్మలో శాశ్వతంగా నిలిచిపోతారు. మాలాంటి వాళ్ళంతా మేమంతా భారతదేశానికి భూమి మీద 4 రోజులు తిరిగేసి వెళ్ళిపోతాం మేము, అంతే అని చెప్తారు. నేను కాదు, సర్వేపల్లి రాధాకృష్ణ. ఓకే, అయితే మనం వివేకానంద స్వామి, మరి వీళ్ళందరూ అంతకుముందు వాళ్ళని వాళ్ళు గొర్రెలు అనుకుంటున్న వాళ్ళు సింహాలు అయ్యారా లేదా? గొప్పవాళ్ళు అయ్యారు లేదా? మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. అలా పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకొని అవడానికి. అన్నా హజారే తెలుసా? అన్నా హజారే గారు 26 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకి జీవితం మీద నిరాశ నిస్పృహలు లోనయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రైలు కింద తలబెట్టి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఆ కాలంలో రైలు లేట్ గా వచ్చాయి తెలుసు కదా మనకి. సో రైలు రాలేదు, ఇంకా రైలు వస్తే కదా తల కింద పెట్టుకునేది. సో ఆయన ఏం చేస్తున్నారు, రైలు కోసం వెయిట్ చేస్తూ ప్లాట్ఫామ్ మీద ఒక పుస్తక విక్రయశాల ఉంటే, బుక్ స్టాల్ ఉంటే, ఆ బుక్ స్టాల్ లో వివేకానంద స్వామి చిన్న పుస్తకం ఒకటి కనిపించింది. భారత జాతికి నా హితవు, వివేకానంద ఈస్ కాల్ టు ది నేషన్ అనే పుస్తకం అనమాట. అది ఎంత 80-90 పేజీలు ఉంటుంది. ఆ పుస్తకం 25 పైసలతో ఆ రోజు కొనుక్కొని ఒక పేజ్ చదివాడు, 2 పేజీలు చదివాడు. చాలా స్ఫూర్తిదాయకంగా ప్రేరణిస్తూ ఉందన్నమాట. చాలా పాజిటివ్ గా, చాలా దేశభక్తి విలువలు వీటన్నిటితో కూడుకొని ఉందన్నమాట. ఎంతో పాజిటివ్ గా ఉంది. ఒళ్ళో గగురు పొడిచేది అనమాట అన్నా. సో ఆయన ఏం చేశారు, మొత్తం చదివేశాడు ఆయన. అక్కడ మొత్తం చదివేసిన తర్వాత అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యో ఈనాడు నేను మూర్ఖుల్లాగా ఆత్మహత్య చేసుకుంటే నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోయేది. అదే వివేకానంద స్వామి అంత దేశభక్తుడు, ఆయన అడుగుజాడలో ఆయన చెప్పినట్టు నడుచుకుని నా దేశానికి నేను త్యాగం చేసి ధైర్యంగా సేవ చేసి నేను నా జీవితం అంతా గడిపితే ఎంతో బాగుంటుంది కదా, ఎంతో గొప్పవాడు అవుతాడని. ఇప్పటి నుంచి నేను అన్నా హజారే అనే ఒక స్వార్థపూరితమైన వ్యక్తిగా నేను చచ్చిపోయి దేశానికి కంప్లీట్ గా పూర్తిగా సమయం, డబ్బులు అన్ని అర్పించి సేవ చేసుకునే ఒక శక్తిగా నేను ఎదుగుతాను అని ఆయన ఆ రోజు డిసైడ్ చేసుకుని, ఇవాళ మనందరికీ తెలుసు కదా గొప్పవాడు అయ్యాడా లేదా, అవినీతి మీద ఆయన ఎంతో యుద్ధం చేస్తున్నాడు అనమాట. అది
సో అలా అయ్యాడనమాట. మరి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వివేకానంద స్వామి పుస్తకాలు మనకు కూడా ఇస్తాయి కదా. పుస్తకాల షాప్ వచ్చిందా? పుస్తకాల షాప్ ఉంది. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 60 రూపాయలు, 80 రూపాయలు, వీటిలోనే ఎంతో మంచి మంచి పుస్తకాలు అన్నమాట. ఇవన్నీ వీళ్ళందరినీ గొప్పవాళ్ళకి చేసిన పుస్తకాలు మనకి ఇప్పుడు కూడా లభిస్తున్నాయి. ఓకే, ఆ పుస్తకాలు తీసుకోండి, చదవండి. చదవని పుస్తకాలు గోడలో ఇటుకలతో సమానం అంటారు, తెలుసా? గోడ ప్రతి ఇంట్లో గోడ ఉంటుంది, గోడలో ఇటుకలు ఉంటాయి. మనం ఎప్పుడైనా అవసరమైతే రాయి మేక కొట్టుకోవడానికి ఆ ఇటుక తీసేసి మళ్ళీ కొట్టుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి గోడలో, అందుకు కూడా పనికిరాదు. అలాగే మన పుస్తకాలు చాలా మంది కలెక్ట్ చేస్తూ ఉంటారు, కొనుక్కుంటుంటారు. మంచి పుస్తకం అని డబ్బులు బాగా ఖర్చు పెట్టడం, బాగా ఖర్చు పెట్టడానికి ఇది చెడుగా ఖర్చు పెట్టకూడదు, మంచిగా ఖర్చు పెట్టాలి. కాబట్టి కొంతమంది డబ్బులు డబ్బుల్ని అందులో ఖర్చు పెట్టడానికి మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అది కాదు, చదవాలి పుస్తకాలు, చదివి అర్థం చేసుకొని ఆచరించాలి. ఫస్ట్ టైం చెప్పాను మీకు, పాలు అయితే బలం వస్తుందనే విషయం మనకి పుస్తకాల ద్వారా ఇలాగ తెలుస్తుంది. కానీ తెలిసిన తర్వాత మనం అలాగే వదిలేసాం అనుకోండి, బలం వస్తుందా? ఆచరించాలి. అలా ఆచరిస్తారని, గొప్పవాళ్ళు అవుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.